ఫ్రెండ్స్, సో నేను ఈ టాటా పంచ్ సిఎన్జి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అడ్వెంచర్ ఇద్దాం అనేటటువంటి వెహికల్. సో మనం మైలేజ్ కోసం అని చెప్పేసి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం మనం. సో అందరూ ఏం చేస్తారంటే మైలేజ్ ఎంత ఉందో చెప్పమని చెప్పేసి గంటలు వీడియోస్ పెట్టి సో మన తలకాయ తింటూ ఉంటారు. నేను జెన్యున్గా చెప్తా ఉన్నా ఎంత మైలేజ్ వస్తుంది. సో ఇది నేను ఈ సిఎన్జి వెహికల్లో ఇప్పుడు పెట్రోల్ అయితే నాకు 14 మైలేజ్ చూపిస్తున్నది ఫ్రెండ్స్. సిఎన్జిలో నాకు ఎంత మైలేజ్, సిఎన్జిలో మైలేజ్ అనేది మీటర్లో రాదు, డిజిటల్ మీటర్లో సిఎన్జి మైలేజ్ ఎంత వస్తుందో రాదు ఫ్రెండ్స్. సో నేను అప్రాక్సిమేట్లీగా అంటే పెట్రోల్ సిఎన్జి ట్యాంక్ ఫిల్అప్ చేసుకున్నప్పటి నుంచి అయిపోయేదాకా ఎంత వస్తుందో నేను అప్రాక్సిమేట్లీ అయితే నేను చెక్ అయితే చేయడమే జరిగింది. సో నువ్వు బాగా హెవీ ట్రాఫిక్లో తిరిగినావు అనుకో 20 అయితే మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా కానీ సో మినిమం 20 మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత మనకు హైవేల మీద పోయేటప్పుడు సో నాది ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, సెకండ్ సర్వీస్కు బాకీ ఉన్నది. ఇప్పటికీ 5,500 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో అంటే హైవేల మీద పోయేటప్పుడు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఓఆర్ఆర్ అట్లాంటి హైవేల మీద పోయేటప్పుడు ఖచ్చితంగా మనకు 30 అబోవ్ అయితే మనకు మైలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది టాటా పంచ్ సిఎన్జి యొక్క మైలేజ్. ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఆర్పిఎం మనకు తెలుసు కదా. ఆర్పిఎం ఎప్పుడైతే ఆర్పిఎం తక్కువ అనుకో అంటే మీకు దీంట్లో సిఎన్జిలో బెస్ట్ మైలేజ్ రావాలంటే 70 కిలోమీటర్లు అంటే 70 km/h తక్కువ స్పీడ్ తోటి వేయరు అనుకో. అంత స్పీడ్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నా. మనం మామూలుగా అంతకంటే స్పీడ్ ఇంకెక్కువ పోవాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నా. 70 km/h బిలో స్పీడ్గా పోయినా అనుకో అప్పుడు మనం ఆర్పిఎం తక్కువ ఆర్పిఎంలో పోతాం. సో అప్పుడు మినిమం మైలేజ్ అయితే 25 అయితే మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు కొన్నిసారి 26 మైలేజ్ వస్తుంది, యావరేజ్ మైలేజ్ 25 మైలేజ్ వస్తున్నది. సో ఇప్పుడైతే నేను సిఎన్జి వెహికల్ తోటి అయితే చాలా హ్యాపీగానే ఉన్నా. సో టాటా పంచ్ కొనందుకు నిజంగా అయితే నేను హ్యాపీగానే ఉన్నా. మంచి వెహికల్. సో ఇది సిఎన్జికి సంబంధించినటువంటి మైలేజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.